వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు అనేది నాకంటే మీకే బాధ్యత. అందులో ఇటీవల కాలంలో ఈ ఇబ్బందులు కష్టాలు మనకు పెరిగినాయి. పైన యాజమాన్యాల ధోరణి, వాళ్లే నేరుగా రాజకీయ పక్షాలతో ఏదో ఒక అవగాహన పెట్టుకోవడం, దాని ప్రభావం ఇవాళ జర్నలిస్టుల మీద పడింది. మనకి గతంలో ఏ రాజకీయ పక్షం ఉన్నా వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మనం అన్నిటికీ వెళ్ళి కవర్ చేసి వాళ్ళ వార్తలు ఇచ్చేవాళ్ళం. వాళ్ళతో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉండేవి. ఇవాళ ఆ ధోరణి పోయింది. మన యాజమాన్యం ఏ రాజకీయ పక్షంతో ఉంటుందో చూసి మనల్ని కూడా అదే బ్రాండ్ వేసేస్తున్నారు. మనం అలా లేకపోయినా, మనకు అలాంటి ఆలోచన లేకపోయినా, మనం అలా వ్యవహరించకపోయినా చూస్తున్న ధోరణిలో మాత్రం మార్పు కనపడతాం. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెము సీరియస్గా తీసుకునే లక్షణం, మీరు మాకు శత్రువులు, మాకు వ్యతిరేకం అనేటువంటి ధోరణి ఎప్పుడైతే పైనుంచి ఉందో దాన్ని ఇక్కడ మనం ఫేస్ చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడే కాదు, అంటే మీకు అది ఎక్కడ వరకు చేరిందంటే, అసెంబ్లీలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలకు ఇదివరకు తలసమం భేదం లేకుండా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు వెళ్ళి కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని వీళ్ళు అలౌ చేయడం మానేశారు. గతంలో వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని అలౌ చేయడం వాళ్ళు మానేశారు. ఇప్పుడు అయ్యా మేము జర్నలిస్టులని మమ్మల్ని రాజకీయ దృష్టితో, రాజకీయ కోణంతో చూడాల్సినటువంటి అవసరం లేదని చెప్పినా వినే పరిస్థితి కనపడడం వల్ల ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మనం పనిచేస్తూ ఉన్నాం. అలాగని మన సమస్యల గురించి ఏమైనా పట్టించుకుంటున్నారంటే అక్కడ కూడా ఏం లే. అక్కడ మళ్ళీ వాళ్ళకు అనుకూలమైన మీడియా కోసము ఏమి చేయట్లా, వాళ్ళకు వ్యతిరేకం అనుకునే మీడియా కోసము ఏమి చేయట్లా. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనందరము ఒకే పార్టీలో ఉన్నాం. జర్నలిస్టులుగా మనందరం ఇప్పుడు ప్రభుత్వ అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక ఏదైనా వేరేదైనా జర్నలిస్టుగా మాత్రం మన సమస్యలు ఏవి మారడంలా. మన ఇళ్ల స్థలాల సమస్య అలాగే ఉండిపోద్ది, మన పెన్షన్ల సమస్య అలాగే ఉండిపోద్ది, మన మీద దాడులు జరుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి అలాగే ఉండిపోద్ది. అలాగే మనకు చాలా ఏళ్ళుగా గతంలో అవార్డులు ఉండేవి. మారికొండ చలపతిరావు పేరుతో అవార్డు ఉండేది, మధురి అన్నకొండ పేరుతో అవార్డు ఉండేది, షాయిబుల్లా ఖాన్ పేరుతో అవార్డు ఉండేది. అంటే ఈ ప్రముఖులైనటువంటి జర్నలిస్టుల పేరుతో ఉండే అవార్డులను ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పనిచేసే జర్నలిస్టులకు కూడా, ఇదేదో నగరాల్లో ఉండే పెద్ద పెద్ద జర్నలిస్టులకే కాదు, గ్రామీణ ప్రాంతంలో పనిచేసే జర్నలిస్టులకు కూడా అవార్డులు ఇచ్చేవాడు. చిన్న పత్రికల్లో పనిచేసే వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చేవాడు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత అవార్డుల గురించి ఎవరు మాట్లాడడంలా, పెన్షన్ గురించి మాట్లాడడంలా. మన చుట్టూ దేశంలో, మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ఒక 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ దాకెందుకు మన రాష్ట్రంలో కూడా వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు, వితంతువులకు పెన్షన్ ఇస్తున్నారు. ఇంకా ఈ 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఏదో మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్ని ఇస్తున్నప్పుడు సరే, ఇది ఏమన్నా మన సంఖ్య ఏమన్నా అబ్నార్మల్గా ఉంది, ఇబ్బంది అనుకోవడానికి అలాంటి పరిస్థితి కూడా లేదు. మన జర్నలిస్టు నుంచి ఉన్న వాళ్ళ సంఖ్యే రాష్ట్రం మొత్తం మీద 20,000 మంది జర్నలిస్టులు అనుకుంటే, ఇందులో రిటైర్ అయిన వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య 1000-1200 కంటే మించట్లే. మరి ఇంతమందికి పెన్షన్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 4వ తేదీన విజయవాడలో పెద్ద ప్రదర్శన, దాంతోపాటు సమావేశం జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ మహాప్రదర్శనని నిర్వహిస్తూ ఉన్నాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యా సదుపాయం కల్పించాలని, అలాగే జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఏటా 2 సార్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అలాగే ప్రెస్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల అవార్డులని వెంటనే పునరుద్ధరించి అవార్డులను కేటాయించాలని,
జర్నలిస్టుల కోసం ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఈ డిమాండ్లన్నిటి మీద ఈ మహా ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్రం మొత్తం మీద నుంచి వేల సంఖ్యలో జర్నలిస్టులు తరలి వస్తూ ఉన్నారు. ఈ మహా ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నందిగామలో ఉండే జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.